హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్లెన్జర్స్ గురించి మాట్లాడుకుందాం. క్లెన్జర్స్ అంటే నథింగ్ బట్ ఫేస్ వాష్. అసలు మనం ఫేస్ వాష్ క్లెన్జర్స్ ఎందుకు వాడాలి, క్లెన్జర్స్ వాడటం వల్ల యూజ్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ క్లెన్జర్ అనేది మన ఫేస్ మీద ఉన్న డర్ట్ని, పొల్యూషన్ని, ఆయిలీనెస్ని మొత్తం రిమూవ్ చేస్తుంది. గాయస్, ఇక్కడ నేను జస్ట్ రికమెండేషన్ కోసం కాదు, జస్ట్ స్క్రీన్ కోసం జస్ట్ అలా ఫేస్ వాషెస్ పెట్టానంతే. మీకు ఏ స్కిన్కి సూట్ అవుతుందో ఆ ఫేస్ వాషెస్ వాడండి. క్లెన్జర్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. మన స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జర్తో మనం డేని స్టార్ట్ చేయాలి. మార్నింగ్ ఏం వాడచ్చు, నైట్ రొటీన్లో మస్ట్గా వాడాల్సింది క్లెన్జర్ గైస్. అందులో క్లెన్జర్స్ ఇప్పుడు మన స్కిన్ అకార్డింగ్ టు మన స్కిన్ టైప్ని మనం క్లెన్జర్స్గా వాడాలి. డ్రై స్కిన్ వాళ్ళు వచ్చేసి క్రీమీ, ఆయిలీ వాళ్ళు వచ్చేసి జెల్, ఫోము, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వచ్చేసి లిక్విడ్, క్రీమ్ ఉన్నవి వాడచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళు ఏదైనా వాడచ్చు. మనం వాడే క్లెన్జర్స్ వల్ల మన న్యాచురల్ ఆయిల్స్, మన స్కిన్లో ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ అనేవి స్ట్రిప్ అవ్వకుండా చూసుకోవాలి. అలాంటి క్లెన్జర్స్ మనం వాడాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి హార్ష్గా ఉన్న క్లెన్జర్స్ అస్సలు వాడద్దు గాయస్. దానివల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, మన స్కిన్ బ్యారియర్ అనేది. సో మెయిన్ స్క్రబ్స్ వాడకండి. జెంటిల్గా ఉన్న క్లెన్జర్స్ ఎక్కువగా హార్ష్గా రబ్ చేసేసి ఎక్కువగా మన స్కిన్ మీద ప్రెషర్ పెట్టేసి మనం క్లెన్జర్ని వాడకూడదు. జెంటిల్గా జస్ట్ సాఫ్ట్గా అనేది మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఎంతసేపు చేసుకోవాలి, హౌ మచ్ టైం, జస్ట్ 30 seconds to 50 seconds గాయస్, అంతే. మనం క్లెన్జర్ని వాడాలి. హార్ష్గా ఉన్న క్లెన్జర్ని అస్సలు వాడకూడదు. అండ్ మనం డైరెక్ట్గా క్లెన్జర్ని వాడకూడదు. ఫస్ట్ వాటర్ని మన ఫేస్ మీద చేసుకొని క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనం క్లెన్జర్ని వాడాలి. ఎంత అమౌంట్ తీసుకోవాలి, జస్ట్ ఒక కాయిన్ అంత అమౌంట్ అయితే సరిపోతుంది గైస్. ఎక్కువ లిక్విడ్ వేసేసుకొని ఎక్కువ ఫేస్ వాష్ వేసేసుకొని ఎక్కువ రబ్ చేయకూడదు. మన ఫేస్ని మనం చాలా జెంటిల్గా చూసుకోవాలి. డోంట్స్ వచ్చేసి మార్నింగ్ చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. మీకు డ్రై స్కిన్ ఉంది, ఎక్స్ట్రీమ్ డ్రై ఉందంటే మార్నింగ్ క్లెన్జర్ అనేది అవాయిడ్ చేసేసేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ ఉన్న ఆ క్లెన్జర్ని చూస్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు హైడ్రేషన్ ఇచ్చే క్లెన్జర్ని చూసుకోండి, లైక్ హైలరానిక్ యాసిడ్, సెరమైడ్స్, గ్లిజరిన్ అలా ఉన్న ఫేస్ వాష్ని చూస్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ఉన్నది చూస్ చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ ఉన్నవాళ్ళు, కాంబినేషన్ టు డ్రై ఉన్నవాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉన్నది చూస్ చేసుకోండి. కాంబినేషన్ టు ఆయిలీ ఉన్న వాళ్ళు వచ్చేసి ఓన్లీ సాలిసిలిక్ ఉన్నది చూసుకోండి. సో అకార్డింగ్ మన స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ మన స్కిన్కి మనం వాడాల్సింది వచ్చేసి క్లెన్జర్ గైస్. దాని తర్వాతే ఫస్ట్ స్టెప్ క్లెన్జర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజ్. మార్నింగ్ ఏఎం రొటీన్లో లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. అలాగే నైట్ మనం క్లెన్జర్ని వాడాలి, మన ఫేస్ మీద ఉన్న డర్ట్ని, గమ్ని మొత్తం ఎవ్రీథింగ్ తీసేయడానికి. ఆ తర్వాత మనం ఏ స్టెప్కైనా ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి. వన్స్ క్లెన్జింగ్ అయిపోగానే మనం నీట్గా ప్యాడ్ డ్రై చేసుకోవాలి. ఆ తర్వాతే మాయిశ్చరైజర్ కానీ ఏవైనా మనం ఏ యాక్టివ్స్ వాడతామో అవన్నీ మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను కొన్ని రికమెండేషన్స్ చెప్తాను గాయస్. డ్రై స్కిన్కి వచ్చేసి సెరవి హైడ్రేటింగ్ క్లెన్జర్, ఇది చాలా బాగుంటుంది. అండ్ డాట్ అండ్ కీ బాగుంటుంది. అండ్ సింపుల్ బాగుంటాయి, సింపుల్లో 2 వేరియంట్స్ అవి బాగుంటాయి. ఇంకా వీళ్ళకి వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ బేస్ ఫేస్ వాషెస్ బాగుంటాయి. సెరవిలోనే ఉంటుంది, సెటాఫిల్ ఉంటుంది, డాట్ అండ్ కీ ఉంటుంది. అలా చూస్ చేసుకోండి గైస్. లాట్ ఆఫ్ క్లెన్జర్స్ ఉంటాయి. ఏదైనా క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ గైస్. దీనివల్ల మన స్కిన్ అనేది చాలా రిఫ్రెషింగ్గా, చాలా హైడ్రేటింగ్గా, చాలా ప్లంప్గా ఉంటుంది. మన ఫేస్ మీద ఉన్న డర్ట్ని మనం వన్స్ తీసేసాకే మనం ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి. క్లెన్జింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు మస్ట్గా వాళ్ళ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసి ఉండాలి. క్లెన్జింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గాయస్. సో మనం వితౌట్ క్లెన్జర్, మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయలేం కదా. అప్లై చేసినా అది మన స్కిన్లోకి అబ్జర్వ్ చేసుకోలేదు. సో దానికోసమే మనం ఒక స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ ఇంక్లూడ్ చేయాల్సింది వచ్చేసి క్లెన్జర్. క్లెన్జింగ్ తర్వాతే మనం ఏదైనా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి.
ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ మీరు మేకప్ యూస్ చేస్తున్నారనుకో, దానికి డబుల్ క్లెన్జింగ్ ఉంటుంది గైస్. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. డబుల్ క్లెన్జింగ్ యూస్ చేయాలి. డబుల్ క్లెన్జింగ్ యూస్ చేసిన తర్వాతే మనం సెకండ్ ఈ క్లెన్జింగ్లోకి రావాలి. అప్పుడు అప్పుడు మనకి స్కిన్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. మనం వన్స్ క్లెన్స్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది డ్రై అవుతుందో లేదో చూసుకోండి గైస్. ఎక్స్ట్రీమ్గా డ్రై అయ్యే కెమికల్స్ ఉన్న క్లెన్జర్ అయితే వాడొద్దు. ఏదైనా మనకి హైడ్రేషన్ ఇచ్చే మంచి క్లెన్జర్నే వాడండి. అలా క్లెన్జర్స్ యూస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గాయస్. సో క్లెన్జింగ్ అనేది మీ స్కిన్ కేర్ పార్ట్లో ఖచ్చితంగా ఫస్ట్ రిజిమ్గా పెట్టుకోండి. సో క్లెన్జర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వన్స్ క్లెన్జింగ్ అయిపోయాక ఆ తర్వాత మీరు టోనింగ్ అప్లై చేసుకోండి. టోనర్ తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్. ఇది మన ఏఎం రొటీన్. నైట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి క్లెన్జర్ మంచి క్లెన్జర్తో క్లెన్జింగ్ చేసుకొని ఆ తర్వాత టోనర్ అప్లై చేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్. సో ఇదే వచ్చేసి నైట్ రొటీన్ గైస్. ఏ రొటీన్కైనా సరే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది క్లెన్జర్. ఇక్కడ వచ్చేసి నేను సర్వీ హైడ్రేటింగ్ క్లెన్జర్ గురించి చెప్తున్నాను గైస్. దీంట్లో సెరమైడ్స్ ఉన్నాయి, హైలరానిక్ యాసిడ్స్ ఉన్నాయి. దీనివల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది రిపేర్ కాకుండా చూస్తుంది. అలాగే మనకి మంచి హైడ్రేషన్ ఇస్తుంది గైస్. మన ఫేస్ మీద ఉన్న మాయిశ్చరైజర్స్ లెవెల్ అనేది ఇది తీసేది వన్స్ మన క్లెన్జింగ్ అయిపోయాక. డాట్&కీ కూడా ఇది అనేది మన స్కిన్ బ్యారియర్ని చాలా అంటే చాలా కాపాడుతుంది గైస్. సెరవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే దీంట్లో చూడండి, ఇక్కడ హైలరానిక్ యాసిడ్ ఉంది, సెరమైడ్స్ ఉన్నాయి. సో ఈ క్లెన్జర్ అనేది వన్స్ ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అలాగే డాట్&కీ క్లెన్జర్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. దీంట్లో సెరమైడ్స్ ఉన్నాయి, జపనీస్ రైస్ వాటర్ ఉన్నాయి. రైస్ వాటర్ అనేది మన ఫేస్ మీద మంచి మాయిశ్చరైజర్ లెవెల్స్ ఇస్తుంది. న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా అది పనిచేస్తుంది. సో మన ఫేస్ మీద ఉన్న మాయిశ్చరైజర్ లెవెల్స్ అనేది స్ట్రిప్ చేయకుండా చూస్తుంది వన్స్ మన ఫేస్ వాష్ అయిపోగానే. కొన్ని ఫేస్ వాషెస్ ఉంటాయి గైస్, చాలా ఎక్స్ట్రీమ్గా హార్ష్గా ఉంటాయి. అవి మన ఫేస్ మీద వన్స్ మనం ఫేస్ వాష్ అయిపోగానే, క్లెన్జర్ అయిపోగానే మన ఫేస్ అంతా డ్రైగా టైట్గా అయిపోతుంది. ఎందుకంటే అందులో ఉన్న హార్ష్ కెమికల్స్, ఫ్రేగ్రెన్స్ వల్ల మన స్కిన్ అనేది, మన ఫేస్ అనేది చాలా చాలా టైట్గా డ్రైగా అయిపోతుంది. సో అట్లాంటి ఫేస్ వాషెస్ని అవాయిడ్ చేయండి. సో బెటర్ టు అవాయిడ్ దట్ టైప్ ఆఫ్ ఫేస్ వాషెస్. సో మంచి జెంటిల్గా ఉన్న క్లెన్జర్స్ని వాడండి గైస్. ఎక్స్ట్రీమ్గా ఫోర్స్గా మొత్తం హ్యాండ్ పెట్టేసి మీ ఫేస్ వాష్ అనేది క్లెన్జింగ్ చేయకండి ఫేస్ మీద. జస్ట్ ఫింగర్ టిప్స్తోనే మసాజ్ చేసుకుంటూ లైట్గా ఫేస్ వాష్ అనేది చేసుకోండి. అప్పుడే మన ఫేస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సైడ్స్, నెక్ కింద, అలాగే మన ఫోర్ హెడ్ పైన, మన ఇయర్స్ దగ్గర కూడా మనం నీట్గా, మన ఇయర్స్ కింద కూడా మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా చిన్న చిన్న డెడ్ పార్టికల్స్ ఉంటాయి. వాటి వల్ల యాక్నే, పింపుల్స్ అలా వస్తాయి. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.